వ్యాలెట్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మీకు డౌన్లో 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. అందులో 4th ఆప్షన్ యాడ్ మనీ మీద క్లిక్ చేసుకుంటే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్లో మీ యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సెకండ్ ఆప్షన్లో మీరు ఎంతైతే అమౌంట్ వ్యాలెట్కి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి పేనా వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు యూపీఐ అనే ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు యూపీఐ యాప్స్ అనేవి చూపిస్తుంది. మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ప్రతి ఒక్క యూపీఐ యాప్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. అందులో మీ యొక్క యూపీఐ యాప్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీ యొక్క యూపీఐ యాప్ అనేది ఓపెన్ అయ్యి అక్కడ పే మీద క్లిక్ చేయండి. మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మన వెబ్సైట్లో పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అని మీకు చూపిస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీకు మీ పేరుతో ఒక స్టేట్మెంట్ అనేది చూపిస్తుంది. స్టేట్మెంట్ కంపల్సరీగా వచ్చేంత వరకు వెయిట్ చేయండి. స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మీ రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి ఓలేపే యాప్ అనేది ఒకసారి ఓపెన్ చేసి మీ వ్యాలెట్ అనేది చెక్ చేసుకొని మీ బ్యాలెన్స్ చూడండి. మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే పై కనిపిస్తున్న 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. అందులో సపోర్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోండి. మీకు కస్టమర్ సపోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. కాల్ అండ్ వాట్సాప్ అనేది అవైలబుల్. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.